మేము అతన్ని చూడాలి, అతని పాటలు వినాలి, అతని ద్వారా మేము కూడా నడిచి వెళ్లాలనే ఒక ఆకాంక్ష మాకు ఉండేది. సరే, ఇన్నేళ్ల తర్వాత ఏదేమైనా ఈరోజు గద్దర్ గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు గద్దరన్న గారికి ఆ జయంతి సందర్భంగా నేను మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విప్లవాభివందనాలు మరియు జై భీమ్లన్న. ఏదేమైనా నేను ఒక కళాకారుడిగా మేము వాస్తవంగా చెప్పాలంటే మేము కమ్యూనిటీ బైండ్ల కమ్యూనిటీలో గద్దరన్న గారు మా గురించి అతని రచనల్లో పాటలలో ఎన్నోసార్లు వివరించడం జరిగింది. మేము ఆ యొక్క మా గురించి వ్యక్తపరిచినటువంటి పాటలో భాగంగా అతను రచించి పాడినటువంటి ఒక పాట, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. ఈ పాటలో అన్ని కులాలను స్పృశించారు గద్దరన్న గారు. అందులో భాగంగా మాకు సంబంధించి నేను మాకు అని ప్రత్యేకంగా ఎందుకంటున్నంటే సబ్బండ వర్ణాలను తనలోని ఐక్యం చేసుకుని సబ్బండ వర్ణాలకు న్యాయం చేకూర్చే విధంగా అణగారిన వర్గాల కోసం పోరాడిన గద్దరన్న గారు మా జాతి గురించి కూడా పాడారు. కాబట్టి ఆ పాటలో ఒక చిన్న భాగం మా గురించి కూడా ఉంటది. ఆ పాటలో భాగంగా బుడుక్ బుడుక్ అని జమిడిక మీద బైన్లోలా ఎల్లమ్మ కథలు, బైన్లోలా ఎల్లమ్మ కథలు, బైన్లోలా ఎల్లమ్మ కథలు, బుడుక్ బుడుక్ అని జమిడిక మీద బైన్లోలా ఎల్లమ్మ కథలు, బైన్లోలా ఎల్లమ్మ కథలు. ప్రత్యేకించి ఈ మాటగా మాకు పాడినందుకు మేము మా యొక్క జాతి తరపున మేము సర్వదా శతదా మేము అన్నగారికి మేము పాదాభివందనాలు చేసుకుంటూ ప్రస్తుతం ఒక రికార్డింగ్ లో ఉంది. ఆయన నేను రాసిన పాట రికార్డింగ్ లో ఉంది. అయినా కానీ ఇంతటి ఉత్సాహవంతమైనటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు ఒక చిన్న పల్లవిని నేను పాడదలుచుకున్నా. ప్రస్తుతం రికార్డింగ్ లో ఉంది, అది బయటికి రావడానికి లేదు. కాబట్టి అయినా కానీ ఒక ఉత్సాహంగా అందరి ముందు ఒక పాడాలని చెప్పేసి ఒక చిన్న నేను రాసిన పాట. ఉద్యమ కెరటం యుద్ధ నౌకవో గద్దరల్ల నీ పాట, ఉద్యమ కెరటం యుద్ధ నౌకవో గద్దరల్ల నీ పాట, ఉద్యమ కెరటం యుద్ధ నౌకవో గద్దరల్ల నీ పాట, ఉద్యమ కెరటం పాట, పద్యమై ప్రతి పల్లెల సైతం సిద్ధమైన ప్రతి నోట, పద్యమై ప్రతి పల్లెల సైతం పాట, ఉద్యమ కెరటం యుద్ధ నౌకవో గద్దరల్ల నీ పాట, ఉద్యమ కెరటం గద్దరల్ల నీ పాట, పద్యమై ప్రతి పల్లెల సైతం సిద్ధమైన ప్రతి నోట, పద్యమై ప్రతి పల్లెల సైతం